అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రత కథ అనేది నేను చదివి వినిపిస్తున్నానండి. ఈ పూజ అనేది 5 లక్ష్మీవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు మార్గశిర మాసంలో, అంటే గురువారాలు. ఒకవేళ ఏ ఒక్క గురువారం కుదిరినా కూడా చేసుకోవాలండి. ఆ పూజ అనేది ఎంత ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి గురువారాలు చేసుకోవడం అనేది ఈ కథ వింటే తెలుస్తుంది. సాక్షాత్తు అమ్మవారే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని చెప్పిన విధానమే ఈ కథ. దీంట్లో కొలత పాత్రను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. అయితే నేను 2వ వారం పూజా విధానాన్ని ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. దాంట్లో కొలత పాత్రని ఎలా పెట్టుకోవాలి, ధనలక్ష్మి కుంచాన్ని ఎలా పెట్టుకోవాలి, పూజా విధానం ఎలా చేసుకోవాలి మార్గశిర లక్ష్మీవారం అనేది నేను వీడియో ఆల్రెడీ షేర్ చేసి ఉన్నానండి. ఇక ఈ వీడియోలో మాత్రం కథను అనేది నేను చదివి వినిపిస్తున్నాను. ఈ కథ వింటుంటే మార్గశిర లక్ష్మీవారం గురువారం అమ్మవారికి ఎందుకు పూజ చేసుకోవాలి అనే ప్రాముఖ్యత తెలుస్తుందండి. ఇక ఇక్కడి నుంచి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ ప్రారంభం. పూర్వం పరాశర మహాముని నారద మహాముని కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినట్లు వారట్లు తిరుగుచూ భూలోకంలో ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులకు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదముల ముగ్గులు పెట్టి స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేయుచుండ్రి. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరశురామునితో, మహర్షి, బ్రాహ్మణులు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజలు చేస్తున్నారు కదా, ఎవరి గురించి ఈ పూజలు చేస్తున్నారు, వీరు చేస్తున్న వ్రతం ఏంటి, ఈ వ్రత నియమాలు ఎట్టివి అని అడగ్గా పరాశరులు చిరునవ్వుతో, నారద, ఈ దినము గురువారం కదా, ఈరోజు మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు, అందుచే ప్రజల లక్ష్మీ వ్రతమును ఆచరించున్నారు. సంవత్సరంలోని 12 మాసంలో మార్గశిర మాసము శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి గురువారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజే. శుక్లపక్షి దశమి గురువారం అయిన ఆ దినమున సుదశా వ్రతమనెదరు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని చెప్పి ఊరకుండెను. బ్రహ్మ మానసపుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహానీయ, ఈ వ్రతమును ఎవరైనా ఇంతకుముందు ఆచరించారా, వారెట్టి ఫలములు పొందినారు, ఆ చరిత్రమును కూడా వివరింపడమని వేడగా పరాశరులు ఇట్లు చెప్పదొడంగెను. నారద, పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తుని చరిత్ర తెలియచేయదును, శ్రద్ధగా ఆలకించుము. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈ దినం వ్రతం ఆచరించుచు గురువారం కానీ మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వద్దును అని ప్రార్థించను. లక్ష్మీ కోర్కెను మన్నించి విష్ణువు అటలే పోయి రమ్మను. లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన విష్ణువు ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఆ మాయా ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం మహాలక్ష్మి వ్రతదినము కదా, ఇట్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమి అని ప్రశ్నించెను. అంత ఆ అవ్వ, అమ్మ, ఈ వ్రతం ఎట్లు చేయవలను వివరించమని తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసంతో, అవ్వ, చెప్పేదని వినుము. మార్గశిర మాసంలో మొదటి గురువారం నాడు ప్రాతకాలమున నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలిగి లక్ష్మీదేవి పాదములను గల ముగ్గులు పెట్టవలను. దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందంగా చేయవలను. స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దాని మీద క్రొత్త ధాన్యము కొద్దిగా వేయవలను. మరికొంచెము కొత్త కొలత పాత్రలో వేయవలను. ఆ పాత్ర పైన 3 పోక చెక్కలు నీటితో కడిగి ఉంచవలను. తెల్లధాన్యపు కంకులను జడవలే అల్లి మనసులోని కోరిక తలుచుకొని కొత్త పాత్రపై ఉంచి దానిపై ఎరుపు రంగు వస్త్రము పువ్వులు ఉంచవలను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు, గంధము, ధూపదీపములు సమర్పించవలను. మొట్టమొదటి పాలు నైవేద్యము చేసి పిదప అన్నము, పిండి వంటలు, కూరలతో సహా నైవేద్యము పెట్టవలను. ఇది ఒక పద్ధతి. ఇక 2వ పద్ధతి సుదశా వ్రతము. అదెట్లనగా మార్గశిర మాసంలోని శుక్ల దశమి గురువారం నాడు ఈ వ్రతమును చేయవలను. ఆ దినము ఉదయమునే నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు, లక్ష్మీదేవి పాదముల లాంటి ముగ్గులు పెట్టవలను. తదుపరి స్నానం చేసి ఒక ఆసనమును శుభ్రము చేసి ముగ్గులు వేసి ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తము ఒక పోక చెక్కను పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి దాన్ని పంచామృతములతోనూ శుద్ధోదకములతోనూ శుద్ధి చేసి ఆసనంపై ఉంచి గంధము రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయవలను. 10 నాడుల గల దర్భగడ్డితో దాన్ని కప్పవలను. లక్ష్మీ చిత్రమును, తోరములను ఉంచి ధూపము వేయవలను. తర్వాత నైవేద్యం నిమిత్తం వండిన పదార్థాలని సమర్పించవలను. ముఖ్యంగా పచ్చబియ్యం కొంత నానపెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాలు చేయవలను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్థాలు అన్నీ 10 రకముల వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలను. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచవలను. అట్లు పంచనీడలా వారికి లక్ష్మీ కటాక్షము లేక సిరి కలగదు. గురువారం నాడు వంటలు కానీ పిండి వంటలు కానీ నూనెతో చేయకూడదు. గురువారమున పూజలు చేయవార్లు చేపలు, మాంసము తినకూడదు. తలకి నూనె రాసుకొనకూడదు. అంతేకాదు పత్తితో ఒత్తులు చేసిన ఆనపకాయ కానీ నీచుకూరలు కానీ తినినా, మంచంపై పడుకునినా, రాత్రులు పెరుగన్నం తినినా ఇంట లక్ష్మి ఉండదు, ఇంకా దరిద్రులగుదురు. గురువారం నాడు ప్రాతకాలమున లేచి పొయ్యిలోని కాలిన బూడిదను తీయకపోయినా ఇంట లక్ష్మి నిలవదు. గురువారం నాడు ఏ స్త్రీ
ఇల్లు వాకిలి శుభ్రం చేయదో, వంట సామాన్లు అంట్లు తోమదో, సాయం సమయమున గుమ్మం దగ్గర సంధ్యాదీపం ఉంచదో, ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణమైనలో లక్ష్మి ఉండదు సరికదా, ధనహాని సంతానహాని కలగచేయను. అటులనే గురువారం రోజు ఉడకని పదార్థాలు తినుట, అమిత నిద్ర, అమావాస్య సంక్రాంతి తిథుల్లో అశుభ్రంగా ఉండి విహరించుట, అత్తమామలను సేవింపక కసుబుసులాడుట చేయు స్త్రీల ఎంట లక్ష్మీదేవి పాదము నిలపదు. ఇంకను భోజనమునకు ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము ఏ స్త్రీ కడుగుకోదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు చీటికి మాటికి నవ్వుతుందో, ఏ స్త్రీ బూడిద గుమ్మడికాయను కోయునో, ఇలాంటి స్త్రీలు నీచబుద్ధి కలవారే అన్న వస్త్రములకు దూరమైపోదురు. ఏ వనిత గురువారం నాడు ధర్మములు చేయక పూజలు చేయక పురుష సాంగత్యమునే సదా కోరునో, ఆమె పాప నరకమునకు పోవటయే కాక బ్రతికినన్ని రోజులు తిండికి మొహం వాయును. గురువారము, అమావాస్య, సంక్రాంతి పర్వతిథులందు నిషిద్ధ పదార్థములను ఏ స్త్రీ భుజించునో ఆమె అవపాన కాలమున అనేక బాధలు పడి చనిపోయిన తర్వాత యమకింకరులచే నానా బాధలు పడును. జ్ఞానవంతురాలని ఏ స్త్రీ ఆ 3 దినముల్లో భక్తితో దైవ సేవలు, ఒక పూట భోజనం కలిగినంతలో దాన ధర్మములు, ఆమెకు పుత్ర సంతానాభివృద్ధి కలుగును. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్యకృత్యముల బట్టియే సిరి సంపదలు పొందురు. స్త్రీ ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముఖము కడుగొనవలను. అట్లు కడుక్కొని స్త్రీ ముఖము చూచినచో పాతకములు కలగటయే కాక ఏ కార్యము తలపెట్టినను జయము కలగదు. స్త్రీ దక్షిణం వైపు ముఖం పెట్టుకొని ఏ పదార్థము భుజించకూడదు. చీకటి పడిన తర్వాత నూనె రాసుకొనకూడదు. మాసిన కట్టుబట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరుగుట, భర్త ఆజ్ఞ లేకనే ఇష్టం వచ్చినట్లు సంచరించుట, భర్త మాటలు వినక ఎదురు చెప్పుట, దైవ కార్యములందు దేవ బ్రాహ్మణములందు భక్తి విశ్వాసములు లేక ఉండుట చేయును దాన ధర్మములు చేయదో, అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానంగా వేయించి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. భర్తను సేవించి భర్త ఆజ్ఞ ప్రకారం నడుచుకొనవలను. అతిథి సత్కారములు జరుపుచు అత్తమామల సేవలు విడవకుండా ఆచరించవలను. తన బిడ్డ పరాయి బిడ్డ అనే వివక్షత చూపక అందరికీ సమానముగా వడ్డించవలను. తన భర్త సుఖమే తన సుఖము, భర్త కష్టమే తన కష్టమనే భావనతో మెలిగినచో లక్ష్మీదేవి సంతోషించి కలకాలము ఆమె ఇంట ఉండగలదు. నారద, ఈ విధంగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతమును ఆచరించి విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచింది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు తీర్చుకోలేదు. తలలు విరియబోసుకుని ఒంటి మీద బట్ట సరిగా లేక గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. లక్ష్మీదేవి వారందరినీ చూచి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల బీద హరిజన స్త్రీ ఉండేది. ఆమె ప్రతిదినము ప్రాతకాలంలో లేచి గోమయం తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని బియ్యపిండితో ముగ్గుతో పెట్టి లక్ష్మీపాదములను చెంత దీపములు పెట్టి బియ్యం నుంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి పద్మాసనంలో కూర్చొని లక్ష్మిని ధ్యానించుచుండెను. తాను వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందున మహాలక్ష్మి సంతోషించి ఆ పరిశుభ్ర స్థలమున తన 2 పాదముల నుంచి ఆమెతో, ఓ భక్తులారా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీవు దుఃఖింప పనిలేదు. నీ నిశ్చల భక్తికి సంతసించి తిని నీకేమి కావాలనో కోరుకోమను అని అడగ్గా శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకునలేకపోయింది. మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికినన్నాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగెదవుగాక, జన్మాంతరమున వైకుంఠమునకు వచ్చేదవుగాక, నా వ్రతమును చేయుచుందుము, నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగును. మహాలక్ష్మి చెప్పిన ప్రకారము ఆ హరిజన స్త్రీ కడు నిష్ఠతో ధ్యానము చేయుచుండెను. లక్ష్మీదేవి పాదములు యందే మనసు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న గుడిసెను పెద్ద భవంతిగా చేసింది. ఇంటికి 4 మూలలా ధనరాశులున్నవి. దానివల్ల ఆమె భాగ్యవంతురాలొకటయే కాక 5 పుత్రులు కూడా కలిగిరి. ఓ నారద, ఇంకనూ వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి ఐశ్వర్యమును కలిగించినదంతయు బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్లి లక్ష్మీదేవి పల్లెకపోయి అంటరాని స్త్రీకి సిరి సంపద ఇచ్చి మహానేరము చేసింది గాన ఆ లక్ష్మికి నీ మందిరంలో రానియవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారము చేసుకుని వచ్చుచున్న లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుండగా బలరాముడు ద్వారమున కడ్డముగా నిలబడి లోనికి రావద్దని శాసించెను. శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దని కృష్ణునికి ఆజ్ఞాపించెను. అన్న ఆజ్ఞకు శ్రీహరి మారు మాట్లాడుకుండుటచే వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పట్టుచీరను విడిచి చిరిగిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచాలికలకు ఎంత బ్రతిమాలెనో వినక మరలా వచ్చిందని చెప్పి వెడలిపోయిను. ఆమె వెడలిపోయిన పిదప బలరాముడు శ్రీహరితో కలిసి మందిరంలోని ప్రతి గదిని చూడక ఉన్నె గదులు వెలవెలపోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైంది. వంటలు వంటకు పదార్థములేమీ లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆగరి త్రాగుటకు పాత్ర కాని నీరు కాని లేకపోయినందున దాహంతో ఉపవాసముండి నిద్రపోయినారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుగు కొనటకైనను నీరు దొరకలేదు. ఇక వారికేమీనూ తోచలేదు. అంత బలరాముడు జగన్నాథుడు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్నటి దినమున ఆహారం తీసుకోలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైన తిండి తినకపోతే ఎలా బ్రతకగలము? అన్నీ కొత్తగా ఉన్నవి కాన మనము బిచ్చమెత్తి అయినా ప్రాణమును నిలబెట్టుకోవాలి కనుక ఇద్దరము బయలుదేరదము రమ్ము అని అనగా జగన్నాథుడు అంగీకరించెను. ఇద్దరును సాధువేషములు వేసుకొని భిక్షాటనకు బయలుదేరారు.
వారు ఎవరింటికి వెళ్ళి అడిగినను వారు కపట సన్యాసులు, చోరులు అని ఒక్కరూ భిక్షం పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వారిద్దరూ తిరుగుచూ ఒక షావుకారి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండపెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమయ్యాయి. దానితో బలరామకృష్ణులు ఆకలి బాధతో తూలిపోవచ్చు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. ఆ కొల నిండా పద్మములు విరబోసి ఉన్నవి. సరే, వీటి తూడుకాయలను తిని ఇప్పటికి ఆకలి బాధ తీర్చుకున్నదమని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతయు ఎండిపోయినది. చేయునది లేక వారు నిరాశతో వెళ్ళగా ఒక ఋషి కుటీరం కనబడింది. అతన్ని సమీపించి ఆకలి తీరుటకు ఏదైనా పెట్టమని వారు మునివారికి పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నమును పాలు మాయమైపోయాయి. ఇక చేనది లేక వారిద్దరూ సముద్రం వైపు సాగి నిత్యానంద స్వాముల వారి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థం లేకుండా చేసింది. అక్కడి నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ మరి ఒక భవనం చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూచి జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానములకు నీరు పెట్టించి చిలికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించును. వారు తృప్తిగా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్రపట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములన్నీ వింతగా తోచినవి. ఆలోచిస్తూ ఉన్నారు. అంతలో ఒక చెలికత్తె వచ్చి, ఓ స్వాములారా, మీదే గ్రామము? ఎందుకు ఎక్కడికి పోవచ్చున్నారు? మీకు భార్యాబిడ్డలున్నారా? ఇలాగ ఎందుకు తిరుగుచున్నారు అని అడగ్గా ఏమి చెప్పవలనో తోచక వారు ఒకరికి ఒకరు మొహం చూచుకున్నారు. అంత సర్వేశ్వరుడు శ్రీహరి మాత్రం ఇట్లా చెప్పినాడు, నేను శ్రీహరిని, ఇతడు నా అన్న బలరాముడు. మా తొందరపాటు వల్ల నా ఇల్లాలకు లక్ష్మీదేవి ఇంటి నుండి వెడలగొట్టి ఈ కష్టములు తెచ్చుకుంటుమి. ఏ స్త్రీ వల్ల అష్టైశ్వర్యములు కలుగునో, ఏ నారీమణి కరుణా కటాక్షం వల్ల వంశాభివృద్ధి కలుగునో, ఆ వనితామణి ఎలా వెడలందో తనను నమ్మి కొలిచిన వారి ఇండ్లయందే వెలుగుచుండును. అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవని చెప్పాను. ఆ దాసి వల్ల తన ఇల్లు లక్ష్మీదేవి మందిరమని తెలుసుకుని వారు చాలా ఆనందించారు. బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీ వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని అర్థించమని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూచి నమస్కరించి వారి పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించుటలు పలికెను. నాదా, మీ అన్నదమ్ములిద్దరూ కలిసి నన్ను ఇంటి నుండి వెడలగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించినారు? చండాలపు దాని ఇంటికి ఎలా వచ్చారు? ప్రాణాలు పోతున్నప్పుడు జాతికుల భేదములు అడ్డురావా అని నిష్ఠూరములాడెను. శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవడము అంతా తెలుసుకున్నారు. నీవు భోజనం పెట్టడం కూడా అందరూ చూశారు. మాకు శిక్ష సరిపోయింది. నీవు లేనందున వైకుంఠము చిన్నపోయినది. నిన్ను వదిలినందుకు మాకు అన్ని లోపములే జరిగినవి కాన మా వెంట రమ్ము, వైకుంఠానికి పోవుదమని పలగ్గా శ్రీహరి మాటపై లక్ష్మీదేవి ఆ ఇంట అడుగు పెట్టగానే అన్ని యథాప్రకారంగా మారిపోయినవి. ధనాగారమంతా ధనముతో, బంగారంతో నిండినది. వస్తువాహనాలతో, దాసీజనులతో, భక్తకోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణము చదివినను లేక వినను అట్టి వారలకు వెనకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షము కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితం కలుగును. మరుజన్మమందు కూడా అష్టైశ్వర్యములతో తులతూగుదురు. ఈ లక్ష్మీ పురాణ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శము కాగలదు అని పరాశరముని నారదునకు లక్ష్మీ పురాణమును వివరించాడు. ఇదండి మార్గశిర మాసంలో గురువారం నాడు ఇంటి ఆడవారు ఏ విధంగా ఉండాలి, ఈ వ్రత కథ ఏంటి, ఎటువంటి ఇంట్లోకి అమ్మవారు వస్తుంది, ఎటువంటి మనుషుల్ని అమ్మవారు ప్రత్యేకంగా అమ్మవారు వరాలను కురిపిస్తుంది, ఇవన్నీ కూడా ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. ఈ కథని ప్రతి గురువారం పూజ చేసుకున్నాక ఈ మార్గశిర మాసంలో చదివి లేదా విని కానీ అక్షింతలు వేసుకోవాలి. దానివల్ల పూజ చేసిన పూర్తి ఫలితం అనేది మనకి దక్కుతుంది. ఇదండి మార్గశిర గురువారపు కథ. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.